హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం వీడియో చేస్తా ఉన్నది. మీకు ఒక వీడియో చూపిస్తా, చూడండి. మీకు మీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసుకునే చేత కాదు మీకు, మీరు మాట్లాడుతున్నారా? అరే మైదర్, నువ్వు ఆంధ్రాని డెవలప్ చేసుకోవాలంటే మనకంటూ రాజధాని కావాలి. రాజధాని అమరావతిలో ఉంటే ఎన్ని ఉపయోగాలో చెప్తా వినండి. ఫస్ట్, అమరావతి రాజధానిలో సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయనుకో, దానివల్ల ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయనుకో, వచ్చే జాబ్స్, డెవలప్మెంట్ అవన్నీ నాకు తెలిసినంత నేను చెప్తా వినండి. ఫస్ట్ 2 లక్షల నుంచి 3 లక్షల మంది సాఫ్ట్వేర్స్, కొత్త ఎంప్లాయీస్ అమరావతికి వస్తారు జాబ్ చేయడానికి. వాళ్ళకంటూ హౌసెస్ ఉండాలి. అంటే ఒక 2 లక్షల మంది 2 లక్షల మంది హౌసెస్ కావాలి, కొత్తగా కట్టాలి. ఆ 2 లక్షల మంది 2 లక్షల హౌస్ కట్టాలంటే ఒక 2 లక్షల మంది పనులు కావాలి. అది పెయింటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, అట్లా 2 లక్షల మందికి 2 లక్షల మంది 4 లక్షల మంది పని దొరికినట్టేనా? తర్వాత స్కూల్స్ కావాలా వాళ్ళ పిల్లలకు. స్కూల్స్లో ఎవరికి తగ్గట్టు, ఎవరి చదువు తగ్గట్టు వాళ్ళకి తగ్గట్టు స్కూల్లో కూడా జాబ్స్ దొరుకుతాయా? ఇంకా తర్వాత హాస్పిటల్స్ కావాలి. హాస్పిటల్స్ కొత్త జాబ్స్ వస్తాయా? ఇంకా రెస్టారెంట్స్, హోటల్స్ అవి కావాలన్నా దానిలో కొత్త జాబ్స్ వాళ్ళ చదువు బట్టి దొరుకుతాయా? తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్, ఈ ఆటోస్ వాళ్ళకి కానీ, క్యాబ్స్ వాళ్ళకి కానీ వాళ్ళకంటూ పని దొరుకుతుందా? సో అమరావతి మనకు రాజధాని అయి ఉంటే మనకంటూ కంపెనీస్ వస్తాయి. మనమంటూ హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడు అలాంటి సిటీలాగా మన సిటీ డెవలప్ అవుతుంది. అందరికీ పనులు దొరుకుతాయి. రాబోయే తరానికి మనకంటూ మన సిటీ ఉంది అని ఒక పేరు చెప్పుకోవడానికి బాగుంటుంది. సో ఆలోచించండి.